ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు కూడా మీరు అందరూ కూడా ఆదేశాలు జారీ చేస్తారని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మేము కూడా వాటి పర్యవేక్షిస్తామని కూడా ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీటింగు ఇంకా ఇప్పటికే 1:30 పైన అయింది. అందరికి భోజనాలు ఏర్పాటు చేసిన మా ట్రస్ట్ తరఫున. కానీ మరీ లేట్ అయిందంటే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా ఎవరైనా గ్రామాల నుంచి నేరుగా రండి. మీ గిరిజన కాలనీ నుంచి నేరుగా మీ గ్రామంలో ప్రతి ఒక్కరు మేస్త్రో ఒక మేస్త్రమ్మ ఉంటారు, ప్రతి కాలనీలో ఉంటారు. మీరు నేరుగా రండి, మీ నాయకులైనా తీసుకురండి, మీ గ్రామ పెద్దలైనా తీసుకురండి, ఏం ఇబ్బంది ఏం లేదు. మీకు ఏది కావాల్సిన ఆ ట్రస్ట్ తరఫున ఎక్కడి నుంచో టెండూల్కర్ గారు బాంబే నుంచి వచ్చి మన జిల్లాలో చేస్తున్నాడు. మన జిల్లాలో చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఒక్కడనే కాదు. కాబట్టి మనం కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఖచ్చితంగా నేను చేస్తాను. ఇది 1 సంవత్సరం తిరిగే లోపల ఈ వెన్నెల గంటి రాఘవయ్య గారి పద్మభూషణ్ గారి కాలనీగా దీన్ని ఇప్పటి నుంచే నామకరణం చేసుకుంటామని చెప్పి కూడా దానికి సంబంధించినటువంటి ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే కూడా జిల్లా యంత్రాంగం వెన్నెల గంటి రాఘవయ్య గారి జ్ఞాపకాలు దాన్ని కాలనీగా చేసి దాన్ని ఒక ఆదర్శ కాలనీగా నేను చెప్తున్నాను. ఈరోజు వచ్చే సంవత్సరానికంతా ఎక్కువ టైం కూడా వెళ్ళా. నాకు ఎలక్షన్ కోసం చెప్పడం లేదు. నాకు ఎలక్షన్కి 5 సంవత్సరాలు ఉంది. నాకు ఇబ్బంది ఏం లేదు. ఎలక్షన్లో ఓట్ల కోసం చెప్పే మాటలు కాదు, చేస్తానని చెప్పి కూడా. అదేవిధంగా ఇతర కాలనీలు కూడా చాలా మందికి గిరిజనుల కాలనీలు చాలా ఉన్నాయి మన అల్లూరు మండలంలో. వాటికి కూడా సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రాబోయేటువంటి 5 సంవత్సరాల ప్రణాళిక మాదిరి ఏర్పాటు చేసి నా శక్తి మేర ఖచ్చితంగా అది 3 కోట్లు కానీ 5 కోట్ల రూపాయలు కానీ మొత్తం నేను చేసి పెడతానని చెప్పి సభాముఖంగా నేను మీ అందరూ కూడా ప్రమాణం చేస్తున్న. అమాయకులు గిరిజనుల పాపం ఎంత అమాయకులు అంటే వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు. ఎవరిని దేవుడు కూడా ఎవరు ఆయన నోరు ఏం మాట్లాడటం, నైవేద్యం పెట్టిన ఆయన ముందు అట్నే ఉంటుంది. ఆ విధంగా మీరు దేవుడు లాంటి మనుషులు నోరు తెరిచి ఏది అడగరు, ఎవరికి హాని చేయరు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరికి హాని అనేది మీ చరిత్రలో ఉండదు. అటువంటి దేవుళ్ళకి మనందరం కూడా మన వంతుగా తోడుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి వెన్నెలకి రాఘవయ్య గారి యొక్క నిర్వాహకులకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ నాయకులకు, ముఖ్యంగా మన సింగపేట కాలనీ గిరిజన కాలనీ యొక్క పెద్దలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకొక చిన్న విషయం, ఈ వెన్నెల గంటి రాఘవయ్య గారి కాలనీలో ఆయన ఇక్కడ పుట్టిన దానికి ప్లస్ అందరికి ఆదర్శంగా ఉండేదానికి ఆయన విగ్రహాన్ని మా ట్రస్ట్ తరఫున దాన్ని కూడా ఆవిష్కరిస్తామని కూడా ఆవిష్కరణ సందర్భంగా ఈ కాలనీ 1 సంవత్సరం టైం ఇవ్వండి దానికి. ఎందుకంటే ఈ సంవత్సరం లోపల కాలనీలు కూడా రోడ్లు కానీ ఇతర నేను ఒక్కడే చేయలేని అధికారులు కూడా మీరు అందరూ కూడా కొత్త ఎంపీడీఓ కూడా వస్తున్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, మీరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎంపీడీఓ గారు కూడా బాగా హుషారుగా పనిచేసే కనకదుర్గా భవాని కాబట్టి ఆయన కూడా బాగా ఆయన ద్వారా నేను కొన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ విలేజ్ సర్పంచ్ గారు ఉన్నారు, అదేవిధంగా ఎంపీపీ గారు ఉన్నారు, ఇంకా కూడా ఎంపీటీసీ అందరూ కూడా ఉన్నారు. మీ బాధ్యత ఇందాక మీ పేరు మెన్షన్ చేయలేదు, మీరు అందులో మహిళలు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇక్కడ చేయాలి. మన అల్లూరు సిమెంట్ రోడ్డు పక్కన ఊడ్చాం, దానికంటే కూడా ఇటువంటి కాలనీ ఎట్టుందో చూస్తా ఉన్నాం. ఇటువంటి కాలనీ ఇది ఒక మంచి ప్లే గ్రౌండ్గా వాడుకోవచ్చు. వాళ్ళ పిల్లలకి కానీ ఊర్లో వాళ్ళు కూడా వచ్చి ఆడుకోవచ్చు. అందరితో కలిపి ఉన్నప్పుడే అందరూ ఒకటి ఉంటే, లేకపోతే యానాదులుగా ఉండి ధనవంతులుగా ఉంటే ఈ వ్యత్యాసాలు అట్నే కొనసాగుతాయి. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండేదానికి ఒక మంచి ఆట స్థలాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, కాబట్టి ఈ ఊరి గ్రామ సర్పంచ్కి రాజకీయాలకి దీనికి సంబంధం లే. మీరు చిరకాలం గ్రామ సర్పంచ్ మంచామి, అదే ఎంపీపీ మంచామి, జెడ్పీటీ